మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించి 11 మంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న దాదాపు 40 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. తమ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. కోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము కార్యకర్తలుగా జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోండి అయ్యా అని వాళ్ళు మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికాడ వెళ్ళేసి మర్యాదగా చెప్పటానికి వెళ్ళాము. అంతే తప్ప పెట్రోల్ బాటిల్ దాడులు సీసాలు అనేది వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళ ఊహించుకుంటంలో వైసీపీ ఉన్న నిజం ఏంటంటే బాబాయికి గొడ్డలు పోటేసి నారావారి చరిత్రని మార్చిన చరిత్ర వైసీపీకి ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకం మార్చుకున్నారు. ఆ పెట్రోల్ కూడా వాళ్ళ పని మనిషితోనో ఎవరితోనో ఊరుకొని అక్కడే దీపారాధనలాగా చేసినట్టు చేసుకొని అది మంటలు పెట్టుకున్నారు.